యాక్టివ్‌గా లేను గదా! అంటాడు. హ్మ్. రుద్రరాజు, పద్మరాజు లాంటి వాళ్ళు ఏమంటారు? హ్మ్. ఆయన మా పార్టీ క్రియాశీల సభ్యుడే ఇంకా ఎవరు తీసేయలేదని చెప్తారు. అంతే కదా! కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ కూడా చేయదు కదా! కాంగ్రెస్‌ని ఏమి అనలేదు కదా! హ్మ్. హ్మ్. లేదు గదా! హ్మ్. అది ఒక యాస్పెక్ట్. హ్మ్. రెండోదేంటంటే ఆయనేంటి కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తే కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిలో ఉంటది గదా! తనది. హ్మ్. రేపు పొద్దున ఎప్పుడన్నా పొరపాటున అధికారంలోకొస్తే మళ్ళీ ఏ ఆ! రైడ్‌లో చేస్తారేమో! అది. హ్మ్. ఎందుకొచ్చిన గొడవ? హ్మ్. కానీ నేను దూరంగా ఉన్నాను. మళ్ళీ పార్టీ నాయకులతో క్లోజ్‌గానే ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఏమైపోతుందంటే తన సినిమాలకు సంబంధించి పవన్ ఫ్యాన్స్ దెబ్బ బాగా తగిలింది. హ్మ్. ఫస్టు 'ఖైదీ 150' సినిమాకి సంబంధించినంత వరకు మెగా ఫ్యాన్స్ అంతా చూసారు. హ్మ్. మెగా ఫ్యాన్‌ని ఇప్పుడు ఓ రకంగా 'చిరంజీవి' దగ్గర నుంచి 'పవన్ కళ్యాణ్' గ్రాబ్ చేశారు. హ్మ్. ఆ గ్రాబ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా నువ్వు 'చిరంజీవి' నీ తమ్ముడు కాబట్టి నువ్వు మద్దతు ఇవ్వాల్సిందే. అవును. ఇప్పుడు ఎలా 'అల్లు అర్జున్‌ని' హ్మ్. దూరం హ్మ్. చేసుకున్నారు హ్మ్. వాళ్ళు. హ్మ్. ఇంకెవరినైనా సరే హ్మ్. పవన్ దేవుడు, మిగతా వాళ్ళందరూ ఎదవలు అనేటటువంటి రూట్‌లో ఉన్నారు. హ్మ్. పవన్‌ని అభిమానిస్తేనే వాడు కరెక్ట్. యాక్టర్ అయినా ఎవరైనా. హ్మ్. లేపోతే లేదు. హ్మ్. అంతే. హ్మ్. ఇట్లాగ ఇప్పుడు హ్మ్. బాబులకి బాబు అంటే మన బాబు అంటే మన నాన్న. నాన్నకి నాన్న పవన్ కళ్యాణ్ అంటే హ్మ్. ఏమన్నా అర్థం ఉందా? ఆ భాషకేమన్నా అర్థం ఉందా? బాబుకి బాబంటే తాత అవుతాడు. అదే. హ్మ్. బాబులకి బాబు, కళ్యాణ్ హ్మ్. బాబు లాంటి హ్మ్. ఇది ఆ స్లోగన్‌కి అర్థమన్నా తెలియాలి అదే గదా! తోపులకే అదేదో తోపన్నట్టు అదేలెండి అదేదో వాళ్ళు అంటే వెళ్ళాలి. నేనంటున్నది హ్మ్. అలాంటి మెంటాలిటీ ఉండేటువంటి అదే. వాళ్ళకి హ్మ్. ఏం మాట్లాడతారు? అవును.